ఏడా నిద్రపోయి లేచి మా ఆయన అన్నారు. చెప్పండి ఎవరు కలిసి. యెహోవా నామము కంటే యెహోవా వాక్యమును గొప్ప చేసిన నా విషయాన్ని ఆలోచన చేయబోతాం. శ్రద్ధగా వినాలి. అందులో మొదటిగా క్రైస్తవులకు దేవుడు తండ్రిగా పరిచయం చేయబడ్డాడు. క్రైస్తవులకు దేవుడు తండ్రిగా పరిచయం చేయబడ్డాడు. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. మనము జీవంగా దేవుని ఆలయమై ఉన్నాము. దేవుని ఇలా సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరించును, నేను వారికి దేవుడినై ఉందును, ప్రజలై ఉందురు. ప్రత్యేకంగా ఉండండి. అదండి పరిస్థితి. నేను వాళ్ళకి దేవుడినై ఉంటున్నాను. కిందికి రమ్మా, కొంచెం కింద చదవండి. చేర్చుకున్నాను, మీకు తండ్రినై ఉందును. కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే నిబంధన బట్టి దేవుడు క్రైస్తవులకు తండ్రి అనమాట అండి. నిబంధన బట్టి దేవుడు క్రైస్తవులకు తండ్రి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 10వ వచనం. మత్తయి సువార్త 6:10. పరలోకమందున్న మా తండ్రి. ఓకేనా? యేసు ప్రభు వారు ఏమని పరిచయం చేస్తున్నారంటే, ప్రార్థన నేర్పించండి అన్నప్పుడు పరలోకమందున్న మా తండ్రి అని నేర్పించాడు అన్నమాట. ఎఫెసు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ఎఫెసు పత్రిక 4:6. అందరికీ విశ్వాసం ఒకటే, అందరికీ తండ్రి అయిన దేవుడు, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అంటాడు. అందరికీ తండ్రి ఒక్కడే అనడానికి, తండ్రి ఒక్కడే ఆయన దేవుడు అన్నాడు అన్నమాట. కొరింథీ మొదటి పత్రిక 8:6 కూడా చూడండి. కొరింథీ మొదటి పత్రిక 8:6. చదవండి. కొరింథీ మొదటి పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను, మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఆయన తండ్రి అంటండి. మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి.
అని చెప్పుకొచ్చారు. హెబ్రీ పత్రిక 12:9 ఒక్కడే దేవుడు, ఆయన తండ్రి. హెబ్రీ పత్రిక 12:9 ఆత్మలకు తండ్రి దేవుడు, ఆత్మలకు తండ్రి దేవుడు, ఆత్మలకు తండ్రి అనమాట అండి దేవుడు. కాబట్టి క్రైస్తవులకు దేవుడు తండ్రిగా పరిచయం చేయబడ్డాడు. కాబట్టి దేవుడినే తండ్రి 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 అనాలి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 8వ వచనం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 8వ వచనం. 8 మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు. భూమి మీద ఎవరికైనా తండ్రి అని పేరు పెట్టద్దు, ఒక్కడే మీ తండ్రి. అది ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకం ఉన్నాడు. కాబట్టి క్రైస్తవులకు ఒక్కడే తండ్రి. క్రైస్తవులకు ఎంతమంది తండ్రి అంటండి? క్రైస్తవులకు ఒక్కడే తండ్రి. అనకూడదు సార్. యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనం. 20వ అధ్యాయం ఆమెతో ఇంకనూ తండ్రి వద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకోవద్దు. నా తండ్రి మీ తండ్రి, అదిగోండి, నా తండ్రి మీ తండ్రి, నా తండ్రి మీ తండ్రి అన్నాడు అనమాట. ఈ తండ్రి నాకు తండ్రి, మీకు తండ్రి, అందరికీ తండ్రి. అందరికీ తండ్రి అని దేవుడు ఒక్కడే. కాబట్టి క్రైస్తవులు తండ్రి అనాలంటే యెహోవా తండ్రినే తండ్రి అనాలన్నమాట. అందుకే రోమపత్రికలు ఏమంటాడు అన్నమాట అండి. రోమపత్రిక 8వ అధ్యాయము 15వ వచనం చూడండి. రోమపత్రిక 8వ అధ్యాయం 15వ వచనం. ఎలయనగా ఏమన్నారంటే తండ్రిని అబ్బా తండ్రి, అబ్బా తండ్రి అని అన్నాడు. గల్తీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. గల్తీ పత్రిక 4:6 కుమారులై ఉన్నందున చాలండి. క్రైస్తవులకు దేవుడు తండ్రిగా పరిచయం చేయబడ్డాడు. కాబట్టి యేసు వారు మాట్లాడుతూ ఏమంటాడంటే పరలోకమందున మా తండ్రి అని ప్రార్థించండి అన్నాడు. ఈయన అందరికీ తండ్రి. నిబంధన బట్టి క్రైస్తవులకు తండ్రి ఒక్కడే, ఆయనే దేవుడు అన్నమాట. ఈయన ఆత్మలకు తండ్రి. కాబట్టి మరి ఎవరిని తండ్రి అనొద్దు. యేసుక్రీస్తుని కూడా తండ్రి అనకూడదు. యేసుక్రీస్తుని కూడా ఏమనకూడదు అన్నమాట అండి, తండ్రి అనకూడదు. అందుకే యేసు వారు ఏమంటాడంటే మత్తయి సువార్త 23:9 ఏమంటాడంటే మనకు తండ్రి ఒక్కడే, ఆయన పరలోకమందు ఉన్నాడు, మరి ఎవరికి తండ్రి అని పేరు పెట్టద్దు, నన్ను కూడా తండ్రి అనకూడదు. మరి యేసు ప్రభుని ఏమనాలన్నమాట అండి? యేసు ప్రభుని ప్రభువు అనాలన్నమాట అండి. అందుకే అక్కడ ఏమన్నాడు సార్ జోసఫ్ గారు, దేవతలు అనబడినవి ఉన్నను, మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి, మనం ఆయన నిమిత్తం ఉన్నాము, మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయనే. కాబట్టి క్రైస్తవులకు ప్రభువు యేసుక్రీస్తు, క్రైస్తవులకు తండ్రి యెహోవా దేవుడు, క్రైస్తవులకు ఆదరణకర్త పరిశుద్ధాత్మ. తండ్రిని తండ్రి అని పిలవాలి, ప్రభువుని ప్రభు అని పిలవాలి, ఆదరణకర్తని ఆదరణకర్తని పిలవాలన్నమాట. కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు ఏమన్నానంటే అబ్బా తండ్రి, నాయన తండ్రి, నాయన తండ్రి, నీతి స్వరూపుడు తండ్రి, పరిశుద్ధులకు తండ్రి, పరలోకముందున్న మా తండ్రి అని సంబోధించాలి.
అంతేగాని ప్రభువా 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 అని సంబోధించకూడదు. కాబట్టి మనం అడగాల్సింది ఎవరు కావాలండి? తండ్రిని అడగాలి, తండ్రి అని సంబోధించాలి. రాజేష్ గారు, మీ నాన్నతో మాట్లాడేటప్పుడు మీ నాన్నగారి పేరు ఏం పేరండి? కలందర్. నాన్నతో మాట్లాడేటప్పుడు మనం ఏమంటాం? నాన్నగారు లేకపోతే నాన్న అని పిలుస్తాం సార్. ఏమన్నా గారు పేరు పెట్టి పిలుస్తామా? పేరు పెట్టి పిలవం అనమాట అండి. కాబట్టి యెహోవా అనేసి సంబోధించకూడదు ఆయన్ని. క్రైస్తవులకు నిబంధన బట్టి తండ్రిగా పరిచయం చేయబడ్డాడు కాబట్టి మీరు ఎప్పుడు మాట్లాడినా సరే తండ్రి, నాయన, అబ్బా, తండ్రి అని సంబోధించండి అన్నాడు. యెహోవా అనే మాట మనం పలకడానికి లేదు. కొత్త నిబంధనలో యెహోవా అనే మాట రాయబడలేదు. తండ్రి అని పరిచయం చేయబడ్డాడు. తండ్రిగానే పిలవాలి. తండ్రి ఒక్కడే యెహోవా తండ్రి, ఆయన మాత్రమే తండ్రి అనాలి. యేసుక్రీస్తు ఏమవుతాడు? మనకు ప్రభు అవుతాడు. ప్రభు అవుతాడు. అన్న అని చెప్పలేదు బైబిల్, ప్రభు అని పరిచయం చేసింది. పాటలు పాడుకోవచ్చు. అన్నాన్ని పరిచయం చేయలేదు సార్, ప్రభు అని పరిచయం చేసింది. పరిచయం చేసినంత వరకే పోవాలి. మీ అందరూ సహోదరులు ఉన్నాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 8వ వచనం 9వ వచనం మరి చదవండి. పిలవబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరూ సహోదరులు, అదిగోండి ఈయన గురువుగా పరిచయం చేయబడ్డాడు. ఈయన్ను ప్రభువుగా పరిచయం చేశారు. అందుకే మీరు సిలువ వేసిన యేసును దేవుడు ప్రభువుగాను అదిగో నియమించాడు. క్రైస్తవులకు క్రీస్తుగా ప్రభువుగా నియమించాడు. నియమించిన దాన్ని బట్టే పోవాలి. నియమించిన దాన్ని బట్టే మనం మాట్లాడాలన్నమాట అండి. కాబట్టి ప్రార్థనలో ప్రభు అని సంబోధించకూడదు. దయచేసి మనం దాన్ని గమనించుకోవాలి. పాటల్లో కూడా యేసయ్య అని సంబోధించకూడదు. మెస్సయ్య నుండి బైబిల్లో యేసయ్య బదులు మెస్సయ్య అని రాసుకోండి దయచేసి. నజరేయుడా నా యేసయ్యా, ఏది అలాగనమాట. కాబట్టి క్రైస్తవులకు తండ్రి ఎవరు అనమాట? తండ్రి అయిన దేవుడు. యేసు ప్రభు ఏమవుతాడు అనమాట? ప్రభువు. మన ఆదరణకర్త ఎవరు అనమాట అండి? పరిశుద్ధాత్మ. క్రైస్తవులకు దేవుడు తండ్రిగా పరిచయం చేయబడ్డాడు. పితరులకు దేవుడు ఇశ్రాయేలుకు పితరులకు దేవుడు ఆదికాండము 17వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండం 17:1. ఓకే. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు అదిగోండి ఏమైనా పరిచయం చేసుకున్నాడు వాళ్ళకి? నేను సర్వశక్తి గల దేవుడని పరిచయం చేసుకున్నాడు. నిర్గమకాండము 6వ అధ్యాయం 3వ వచనం చూడండి. నిర్గమకాండము 6వ అధ్యాయం 3వ వచనం. నేను సర్వశక్తి గల దేవుడను. అదిగోండి అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు ఏ పేరున ప్రత్యక్షమయ్యాడంటండి? సర్వశక్తి గల దేవుడు. సర్వశక్తి గల దేవుడు అనే పేరున ప్రత్యక్షమయ్యాడు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు, పితరులకు
సర్వశక్తిలో దేవుని పేరున ప్రత్యక్షమయ్యాడు. ఇశ్రాయేలు ప్రజలకు ఏమని ప్రత్యక్షమయ్యాడు? 6వ అధ్యాయం 3వ వచనం. అది చదవమ్మా. నిర్గమకాండం 6వ అధ్యాయం 3వ వచనం. ప్రత్యక్షమైతిని కానీ అదిగండి, యెహోవా అనే నామం వాళ్ళకి తెలియదు. దేవుడు ఎవరాయంటే సర్వశక్తి గల దేవుడు అనే పేరు మాత్రం తెలుసు వాళ్ళకి. యెహోవా అనే నామం వాళ్ళకి తెలియదు. తర్వాత మూడవ అధ్యాయం చూడమ్మా. జోసఫ్ గారు 3వ అధ్యాయం చదవండి సార్. 3వ అధ్యాయము 15వ వచనం. యెహోవా యెహోవా అదండి. ఇదే ఏదా. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఏ పేరును ప్రత్యక్షమయ్యాడండి? యెహోవా అనే పేరును ప్రత్యక్షమయ్యాడు. ఇతరులకైతే, క్రైస్తవులకైతే తండ్రిగా పరిచయం చేయబడ్డాడు అన్నమాట అండి. ఇశ్రాయేలుకు మాత్రమే యెహోవా అనే నామాన్ని పరిచయం చేశాడు దేవుడు. యెహోవా అనే నామము పరిశుద్ధమైన నామం అన్నమాట అండి. ఇది జ్ఞాపకార్థమైన నామం. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం 9వ వచనం. ఆయన పేరు యెహోవా. చాలండి, ఆయన పేరు యెహోవా. 9వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఆమోసు గ్రంథంలోనే 9:6. ఆయనే సముద్ర జలాలను పిలిచి ఆయన పేరు యెహోవా అన్నాడండి. ఆయన పేరు యెహోవా. నిర్గమకాండంలో ఏమంటాడంటే 3వ అధ్యాయము 14-15 వచనంలో తరతరాలకు ఇదే నా నామం అన్నాడు అన్నమాట అండి. తరతరాలకు ఆయన నామం ఏంటండి? ఇదే దేవుని నామం. యెహోవా. యెహోవా అనే నామము కీర్తన గ్రంథము 111వ కీర్తన 9వ వచనం చూడండి. కీర్తన గ్రంథము కీర్తనలు 111 9వ వచనం. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది అంటండి. పూజింపదగినది, పరిశుద్ధమైనది, పూజింపదగినది. అది మహోన్నతమైన నామం, పరిశుద్ధమైన నామం, పూజింపదగిన నామం. నిర్గమకాండము 20వ అధ్యాయం 7వ వచనం. నిర్గమకాండము 20వ అధ్యాయం 7వ వచనం. చిన్నగా చదివితే ఏమన్నా వద్దంటారు నేను. నామమును యెహోవా నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు. యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరించకూడదు. వ్యర్థంగా ఉచ్చరిస్తే ఏం చేస్తారంటండి? ఉచ్చరించకూడదు. వ్యర్థంగా ఉచ్చరిస్తే వారిని
నిర్గమకాండం 15వ అధ్యాయం. నిర్గమకాండము 15వ అధ్యాయం 11వ వచనం. యెహోవా వేర్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు అంటాడండి. యెహోవా నీ నామం మహోన్నతమైంది, ఆయన పూజనీయమైంది అంటండి. నీ నామం మహోన్నతమైంది, మహోన్నతమైంది, పూజింపుదైంది అంటాడు. ఒకసారి బోర్డుకి వెళ్ళి చూడండి. ఈరోజు పాఠం మీద చెప్పండమ్మా. క్రైస్తవులకు దేవుడు ఎలా పరిచయం చేయబడ్డాడు? తండ్రిగా పరిచయం చేయబడ్డాడు. పితరులకు దేవుడు ఎలా పరిచయం చేయబడ్డాడు? ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఎలా పరిచయం చేయబడ్డాడు? యెహోవా అనే నామంలో పరిచయం చేయబడ్డాడు. యెహోవా నామం అనేది సామాన్యమైన నామం, పూజింపదగిన నామమా? పరిశుద్ధమైన నామం, పూజింపదగిన నామం. కాబట్టి ఆ నామాన్ని వ్యర్థంగా యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం చూడండి. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనం. యెహోవా చాలండి. పరిశుద్ధుడు 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 అనేసి యెహోవా నామాన్ని పరలోకంలో నిత్యము స్తుతిస్తూ ఉంటారు అన్నమాట అండి. యెహోవా నామాన్ని పరలోకంలో ఏం చేస్తారు సునీలు? నిత్యము. 6వ అధ్యాయం 3వ వచనంలో యెహోవా అనే నామాన్ని పరలోకంలో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధులని నిత్యము స్తుతిస్తూ ఉంటారు అన్నమాట. కొంచెం జాగ్రత్తగా చూడాలి ఇటు బోర్డుకి వెళ్ళి. ఈ నామం అన్యులు పలకూడదండి. అన్యులు పలకలేని, పలకూడని పరిశుద్ధ నామం ఇది. ఆయన పేరేం పేరు అంటండి? యెహోవా. యెహోవా అనే దేవుని నామం అసలు పేరేం పేరు తెలుసా? YHWH అనమాట. దేవుని యొక్క అసలు పేరు, యెహోవా దేవుని యొక్క అసలు పేరు ఏం పేరంటే YHWH. ఇది ఇశ్రాయేలు ప్రజలు మాత్రమే పలకగలిగిన ఏకైక నామం. ఆ ప్రజలు మాత్రమే నోటితో క్షుణ్ణంగా పలకగలిగిన ఏకైక నామం. ఈ నామాన్ని వాళ్ళు మాత్రమే పలకగలరు. అన్యుడెవడు పలకలేడు. పలకాలని ప్రయత్నం చేసినా అసలు వాడికి చేత కాదు, పలకకూడదు కూడా. కాబట్టి అన్యులు ఏం చేశారంటే యెహోవా అనే నామాన్ని పలకటానికి అచ్చులు కలిపేశారు అన్నమాట అండి. అచ్చులు కలిపేసేసి పలకటానికి అనుకూలంగా యెహోవా నామాన్ని బైబిల్లో తర్జమా చేశారు. అసలు దేవుని యొక్క నామం ఏంటంటే YH. ఇది ఎవరు పలకగలిగిన నామం అనమాట అండి. ఇశ్రాయేలు ప్రజలు మాత్రమే పలకగలిగిన ఏకైక పరిశుద్ధ మహోన్నతమైన నామం దేవుని నామం. ఈ నామం ఎంతో పరిశుద్ధమైంది. అందుకే ఆ నామాన్ని పరలోకంలో ఏమని సంబోధిస్తారన్నా? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధ. ఆ నామానికి మించిన నామమే లేదు. భూలోకంలో, పాతాళ లోకంలో, పరలోకంలో యెహోవా నామం పరిశుద్ధమైన నామం. ఆ పరిశుద్ధమైన నామాన్ని గురించి పితరులకు తెలియదు అసలు. దేవుడి పేరేదో దేవుడే చెప్తున్నాడు అనమాట అండి. మరి వాళ్ళకి ఎలా పరిచయం అయ్యాడు? సర్వశక్తిగల దేవుడు అనే పేరున ప్రత్యక్షమయ్యాడు. ఇశ్రాయేలు ప్రజలకు ఏ పేరులో బయలుపరుచుకున్నాడు ఆయన? యెహోవా అనే నామం అనమాట అండి. యెహోవా అనే అసలు పేరు ఏం పేరు అనమాట అండి? YH. ఈ పలకండి చూద్దాం. తెలుసు సార్, పలకలేమన్నమాట అండి. మనం ఇశ్రాయేలు ప్రజలం కాదు, మనం అన్యులం. కాబట్టి పలకలేక ఏం చేశారంటే ఇదిగో వీటిని జోడించుకొని యెహోవా అనేసి అచ్చులు కలిపి పలకడానికి అనుకూలంగా మార్చేసుకున్నారు. దేవుని యొక్క అసస్యమైన నామం YHWH. ఇది ఇశ్రాయేలు ప్రజలు మాత్రమే పలకటానికి పలకగలిగిన ఏకైక పరిశుద్ధ నామం. ఈ నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు. వ్యర్థంగా ఉచ్చరించమని దేవుడు వదిలిపెట్టాడు అనమాట అండి.
అన్ని నామాల కంటే పరిశుద్ధమైన నామం ఏదనమాట అండి? యెహోవా నామం కంటే యెహోవా తన వాక్యాన్ని గొప్ప చేశాడు. నా పాయింట్ మీకు అర్థమవుతుందా లేదా? అన్నిటికంటే గొప్పది ఏందనమాట అండి? యెహోవా నామం. యెహోవా తన నామం కంటే తన వాక్యాన్ని గొప్ప చేశాడు. 138వ కీర్తన 2వ వచనం. ఈ పరిశుద్ధ ఆలయము కట్టు నేను నమస్కారం చేయుచున్నాను. ఈ నామం అంతటి కంటే నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. అదిగో ఆయన నామం కంటే ఆయన వాక్యాన్ని గొప్ప చేశాడు. యెహోవా నామము కంటే యెహోవా నామము కంటే ఆయన వాక్యాన్ని గొప్ప చేశాడు. అమ్మా వింటున్నారా? అన్ని నామాల్లో గొప్ప నామం ఏందనమాట అండి? యెహోవా నామం. యెహోవా నామంలో దేవుడు ఎవరికి పరిచయం చేసుకున్నాడు? ఇశ్రాయేలు ప్రజలకి. యెహోవా నామం యొక్క అసలు పేరు ఏం పేరు అనమాట అండి? YHWH. అన్నిలో పలకొచ్చా పలకలేరా? పలకలేని ఏకైక పరిశుద్ధమైన పూజనీయమైన నామం అనమాట. ఏంటది? రిఫరెన్స్ రాయమంటారా? 138 2 అనమాట. యెహోవా తన నామం కంటే తన వాక్యాన్ని గొప్ప చేశాడు. తన వాక్యం అంటే అర్థం ఏందో తెలుసా? తన వాక్యం అంటే ఆయన మాట, ఆయన ఆజ్ఞ, ఆయన విధి అన్నమాట. ఆయన మాట, ఆయన ఇచ్చిన ఆజ్ఞ, ఆయన ఇచ్చిన విధి, ఇది వాక్యం అంటే. ముల్లోకాల్లో ఘనమైన నామం యెహోవా నామం. యెహోవా నామం కంటే గొప్ప నామమే ముల్లోకాల్లో లేదు. అది పూజనీయమైన నామం, మహోన్నతమైన నామం, పరిశుద్ధమైన నామం, అన్యుడెవడు పలకలేని నామం. అలాంటి మహోన్నతమైన నామం కంటే కూడా దేవుడు దేన్ని గొప్ప చేశాడంటండి? వాక్యం అంటే ఆయన మాట, ఆయన వాక్కు, ఆయన ఆజ్ఞ, ఆయన విధి అనమాట అండి. కాబట్టి గ్రంథంలో ఇలా చెప్తాడు అనమాట అండి. ఏమని చెప్తాడంటే, సమూయేలు రాసిన మొదటి గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 15వ అధ్యాయము. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన అదిగో ఎప్పుడు సంతోషిస్తారంట సునీలు? తన సెలవిచ్చిన ఆజ్ఞను గైకొంటే సంతోషిస్తాడు ఆయన. ఎప్పుడు సంతోషిస్తాడంట రాజేష్ గారు? ఆజ్ఞను గైకొంటే, ఆయన నోట్లో కొంట వచ్చిన మాట, ఆయన వాక్కు, ఆయన ఆజ్ఞ గైకొంటే సంతోషం అంటాడు ప్రజల పట్ల. అప్పుడు ఆనందిస్తాడంట. ఆయన నామం ఘనమైనది. ఆయన నామం కంటే ఆయన వాక్కుకు, ఆయన వాక్యాన్ని గొప్ప చేశాడు. ఆయన వాక్యం అంటే ఆయన ఆజ్ఞ. ఇక్కడ ఏమంటాడంటే, సౌలు మహారాజుతోటి దేవుడు ఆజ్ఞ ఇస్తాడు. జీవనం గారు, సౌలు మహారాజు దేవుడు ఆజ్ఞ ఇస్తాడు. ఏమిస్తాడు అనమాట అండి? నీవు అమాలయకుల మీదకి వెళ్ళి యుద్ధం చేసి సర్వనాశనము, అసలు ఏ ప్రాణి బతకూడదు అన్నాడు అక్కడ. అక్కడ ఏం బతకూడదు అంటమ్మా చెల్లి? ఏ ప్రాణి బతకూడదు అన్నాడు అక్కడ. అయితే సౌలు ఇప్పుడు దాకా బాగానే ఉన్నాడు. ఆ తర్వాత యుద్ధానికి పోయాడు. యుద్ధానికి పోయిన తర్వాత రాజును తీసుకొచ్చాడు చంపకుండా, ప్లస్ బలమైన జంతువులను తీసుకొచ్చాడు. బలమైన గొర్రెల్ని, ఆవుల్ని, ఎద్దుల్ని పట్టుకొచ్చాడు అనమాట. దేవుడు కొన్ని పట్టుకురమ్మన్నాడా? మొత్తాన్ని తీసేయమన్నాడు సార్. మొత్తం తీసేయమన్నాడు. అసలు ఏది పట్టుకు రావద్దు అక్కడి నుంచి అన్నాడు. కానీ ఈయన ఏం చేశాడు? సగం చేశాడు, సగము అలాగే ఉంచేస్తాడు. అప్పుడు దేవుడు సమూయేలుని పంపిస్తాడు. సమూయేలుని పంపించి ఏమంటాడు? సౌలా ఏం చేశావు నువ్వు అంటున్నమాట అండి. నేనేం చేశాను? దేవుడు చెప్పిందే చేశాను కదా అంటాడు.
దేవుడు చెప్పింది చేసావా? మరి నాకేంది ఎద్దుల రంకెలు గొర్రెల అరుపులు వినపడుతున్నాయి ఏంటి అంటాడనమాట. మీరు 15వ అధ్యాయం 1 నుంచి చూస్తే మీకు అర్థమవుతుంది. తర్వాత చదవండి. నాకు ఇంకా గొర్రెల అరుపులు ఎద్దుల రంకెలు వినపడుతున్నాయి ఏంటి? మరి అవి నా కోసం తెచ్చుకోలేదు సార్, దేవునికే బలి ఇవ్వటానికి తీసుకొచ్చాను. అందుకే ఈ మాట ఉపయోగిస్తారు. 15వ అధ్యాయం 2వ వచనం ఇప్పుడు చదవండి. అందుకు సమూయేలు తన సెలవిచ్చిన ఆజ్ఞను బలి వల్ల దేవుని సంతోషం లేదు, ఆయన మాట వింటే సంతోషం అన్నాడు. నువ్వు గొర్రెల్ని ఆయన మాట అంటే ఇష్టం. అవును, అదిగో బలు అర్పించడం కంటే ఆజ్ఞ గైకొనుటయు అదండి పరిస్థితి. బలు అర్పించడం కంటే నువ్వేమో బలి అర్పించడం తెచ్చాను అంటావు. నిజంగా బలి అర్పించడం తెచ్చాడా, లేకపోతే ఆయన ఆస్తిని పెంచుకోవడం తెచ్చుకున్నాడు? ఆయన ఆస్తి పెంచుకోవడం తెచ్చాడు స్వార్థంతో. కానీ ఇక్కడ ఏమంటాడంటే మాట వరుసకి ఆ సమయాన్ని సముదాయించడానికి దేవుడి కోసం తెచ్చాను అంటాడు. కానీ దేవుడు ఏమంటాడంటే బలి అర్పించడం కంటే ఆయన ఆజ్ఞ ఏంటో శ్రేష్టం. కాబట్టి దేవుని దృష్టిలో నువ్వైనా నేనైనా సౌలైనా దావీదైనా చేయాల్సిన పని ఏంటంటే ఆయన ఆజ్ఞ పాటిస్తే దేవుడు నీ పట్ల సంతోషిస్తాడు అన్నమాట. ఆయన ఆజ్ఞ అతిక్రమిస్తే దేవుడు నాశనం చేస్తాడు. ఆదామవ్వలు దేవుని ఆజ్ఞ పాటించారా? తోసేసారా? అందుకు ఏమొచ్చింది? వాళ్ళకి శాపం వచ్చింది. నోవా కాల ప్రజలు దేవుని ఆజ్ఞ పాటించారా? తోసేశారండి. ఏమొచ్చింది? వాళ్ళకి నాశనం వచ్చింది. వీళ్ళకేమో శాపం వచ్చింది, వాళ్ళకేమో నాశనం వచ్చింది. నోవా కాల ప్రజలకు శాపం ఇది వచ్చింది. అలాగే మోషేకి దేవుని ఆజ్ఞ పాటించాడా? వ్యతిరేకించాడండి. వ్యతిరేకించాడు. అక్కడ చూడండి, సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో ఏమంటాడో. సంఖ్యాకాండము 20వ అధ్యాయము 11, 12 వచ్చినారు. చెయ్యెత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను. కన్నుల ఎదుట దిగ్గండి నీవు కనాన్ దేశంలో ప్రవేశించే అవకాశమే లేదు. ఏం తప్పు చేశాడు ఇక్కడ? ఆయన మాట వినలేదు. అసలు చెప్పింది ఏంటనమాట అంటే మీరు పైన చూస్తే అర్థమైంది. దేవుడు ఏం చెప్పాడు? బండతో మాట్లాడిన ఆయన అన్నాడు. ఈయన ఏం చేశాడు అనమాట అండి? దానికి మోషేకి వచ్చింది నష్టమా లాభం అనమాట అండి. అంటే దేవుడు ఆజ్ఞ అతిక్రమించాడా? మీరేడా సంతోషపరిచాడండి? అంటే దేవుడు చిన్న ఆజ్ఞ అతిక్రమించినా సరే దేవుడు తట్టుకోడు, దేవుడు భరించలేడు, దేవుడికి సంతోషం ఉండదు, దేవుడు అవమానపరిచినట్లు. అందుకే 40 సంవత్సరాలు దేవుని సన్నిధిలో నమ్మకంగా సేవ చేసినా కూడా దేవుడే మోషే గురించి ఏమైనా సాక్ష్యం చెప్తారు సార్ జీవనానందం గారు? మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, మిక్కిలి అంత గొప్ప సాక్ష్యం చెప్పినా కూడా నువ్వు కనాను చేరే అవకాశమే. దేనివల్ల పోగొట్టుకున్నాడు ఆయన? మనం బాప్తిసం తీసుకున్నప్పటి నుంచి దేవుని మాట వింటున్నామా లేకపోతే త్రోసేస్తున్నామా? ఏం చేస్తున్నాం సార్? ఆయనకేం లేదు, కణాలు లేదు, మనకేం ఉండదు అప్పుడు. మరి కాబట్టి దేవునికి కావాల్సింది ఆజ్ఞ వినటం, ఆయన వాక్కుని ఘనపరచటం, ఆయన చిత్తాన్ని జరిగించటం, ఆయన యొక్క మాట వినటం శ్రేష్టం. అది చిన్నదా పెద్దదా కాదు. నీకు ఓ మాట చెప్పమంటారా విల్సన్ గారు? పరలోకం ఉంది. పరలోకంలో దేవుడు మహాసింహాసనం మీద కూర్చొని కోటాను కోట్ల దేవదూతల చేత దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని స్తుతిస్తున్నారు. అయితే పరలోకమున్న దేవుడు నా కుమారుడైన యోబు నా మాటే వింటాడు అని ఛాలెంజ్ చేశాడు. ఎవరి ముందు? సాతాను ముందు ఛాలెంజ్ చేశాడు. అలాగే దేవదూతలు కూడా ఆ ఛాలెంజ్ని విన్నారు. వెంటనే వాళ్ళంతా తొంగి చూస్తారంటండి. అసలు ఈ యోబు ఏం చేస్తాడో చూద్దాం అన్నట్టు తొంగి చూస్తే
సాతానుకు అనుమతి ఇచ్చాడు, కొడుకును పోగొట్టాడు, కూతురును పోగొట్టాడు, ఆస్తి పోయింది, అంతస్తు పోయింది, ఆరోగ్యం కూడా పోయింది, ఆఖరికి భార్యను కూడా రెచ్చగొట్టింది అపవాది వచ్చేసి. ఇంతకీ దేవుని గణపరిచాడా అవమానపరిచాడండి? అప్పుడు దేవదూతల ఎదుట దేవునికి మహిమ వచ్చుద్ది. అప్పుడు దేవదూతల ఎదుట దేవునికి మహిమ వచ్చుద్ది. అలాగే యోబు గురించి దేవుడు ఎలాగైతే ఛాలెంజ్ చేశాడో మోషే గురించి కూడా ఛాలెంజ్ చేశాడు. నా కుమారుడైన మోషే నా మాటే వింటాడు, ఎట్టి పరిస్థితుల్లో నా మాట అతిక్రమించే అవకాశమే సరే చూద్దాం అనేసి చూస్తారు కల్లా ఏం జరిగింది అక్కడ? అందుకే అక్కడ దేవుడు ఏమన్నాడు, నీవు నా పరిశుద్ధతను అంటే పరలోకంలో పరిశుద్ధ దేవుడిని పరిశుద్ధుని స్తుతిస్తుంటే దేవదూతలంట ఇక్కడ ఛాలెంజ్ చేశాడు కదండి, అక్కడ ఆయన అతిక్రమించాడు కదా. అప్పుడు దేవుని మోకము చిన్నపోయిందా లేకపోతే ఎక్కడ మాటండి? అదండి పరిస్థితి. దేవదూతలు ఎదుట జస్ట్ అలా చూస్తేనే. ఇప్పుడు ఉదాహరణకు నా కొడుకు కూర్చోమంటే కూర్చుంటాడు, లేమంటే లేస్తాడు, నేనంటే వాడికి అని చెప్పాడు పెద్ద ఆయన మనందరి ముందు. వాళ్ళ కొడుకు వచ్చాడు, ఎవరు మూసుకొని కూర్చో పోయా అనుకుంటా పోయాడు కొడుకు. అప్పుడు ఈయనకి ఎలా ఉంటుందండి? అదండి పరిస్థితి. పరలోకంలో దేవునికి మనం ఇక్కడ ఆజ్ఞ అతిక్రమిస్తే పరలోకంలో దేవుడిని అవమానపరిచినట్లు దేవదూతలు ఎదుట. అందుకే దేవుడు క్షమించట్లేదు. చిన్నదే కదండి, వదిలిపెట్టొచ్చుగా అనిపిస్తుంది మనకి. పండు తినొద్దంటే తిన్నారు, చిన్నదే కదా. కొట్టొద్దంటే కొట్టారు, చిన్నదే కదా. మనకి చిన్నదే, కానీ అక్కడ ఆయనకు అవమానం కలుగుతుంది. మీరు నా పరిశుద్ధతను సన్మానించలేదు. కాబట్టి ఈ విధంగా ఎన్నిసార్లు దేవుని అవమానపరిచాం. పుట్టకథలు ఉంటాయో ఉండవు మరి? కానాను చేరే అవకాశం వస్తుందా రాదా? అపవిత్రులు ఎవరు అందులో ప్రవేశింపనే? అదండి అపవిత్రులు ఎవరు అంటే దేవుని నామాన్ని, దేవుని ఆజ్ఞను అతిక్రమించే వాళ్ళు ఎవరు? ఆజ్ఞ అతిక్రమమే అదండి. చిన్నదైనా పెద్దదైనా పాపమే సార్. కాబట్టి దేవుడి నామము ముల్లోకాల్లో ఘనమైన నామం, పూజింపదగిన నామం, మహోన్నతమైన నామం. ఆ నామానికంటే మించిన నామం, పరిశుద్ధమైన నామమే లేదు. కానీ దేవుడు ఆ నామం కంటే తన వాక్యాన్ని గొప్ప చేసినట్టు అర్థం ఏంటంటే భూలోక ప్రజలందరూ నా మాటే పాటించాలి, నా మాటే వినాలి. ఆయన మాట విన్న వారికే రేపు పరలోకం అన్నమాట. ఆయన మాట విన్న వారికే రేపు పరలోకం. అందుకే యేసు ప్రభు కూడా ఆయన మాట ఎప్పుడు అతిక్రమించలేదు అనమాట. ఆయన ఏం చెప్తుంది అతను. అందుకే యేసు ప్రభు ఏమంటాడు యోహాను సువార్తలో, తండ్రి నీవు నాకు అప్పగించిన దాన్ని నేను సంపూర్ణంగా నెరవేర్చి నేను నిన్ను మహిమపరిచితిని అంటాడు. ఒక్కసారి అడ్డం తిరిగాడా? అడ్డం తిరగల, వెంటనే మళ్ళీ రికవర్ అయ్యి చేరుకున్నాడు అన్నమాట అండి. అది పరిస్థితి. కాబట్టి నా ప్రియమైన అమ్మ, చెల్లి, తమ్ముడు, మనం చిన్నయ్యే అనుకుంటున్నాం. అది దేవుని దృష్టిలో చాలా పెద్ద తప్పు. మీకు ఒక సంగతి చెప్పాను నేను. ఏం చెప్పాను అన్నమాట అండి? ఆ యవన ప్రవక్తకు దేవుడు ఏం చెప్పాడు సార్ విల్సన్ గారు? పోయి ఆ బలిపీఠాన్ని శపించిరా, ఎవరింట్లో భోజనం చేయొద్దు, ఎవరింటికి వెళ్ళొద్దు అని చెప్పాడు. ఇతను మంచిగా పోయాడు, శపించాడు, కార్యక్రమం ముగించుకొని రాజుగారు పిలిచినా సరే వినకుండా వచ్చేస్తాడు. కానీ ఆ ముసలి ప్రవక్త మోసం చేత అతన్ని నమ్మించి తీసుకుపోయాడు. తీసుకుపోయినా దేవుడు వదిలేలేదండి. కారణం ఏంటనమాట అండి? దేవుడు చంపేసాడు, చంపేయలేదా? చంపేశాడు. చెప్పండి, తప్పే. ఎవరైనా మన్నారు నిన్న మాట? మరి ఎవరు చేయటం తప్పే సార్. అయినా సరే నువ్వేం చేయాలంటే దేవుని మాట మీద నిలబడాలి. నువ్వు దేవుని మాట మీద నిలబడాలి. ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయము. తప్పే సార్, నేను కూడా చెబుతాను. యేసుక్రీస్తుకి ఆరాధన చేయొచ్చు, యేసుక్రీస్తుకి ప్రార్థన చేయొచ్చు అంటాను. నువ్వు దేని మీద నిలబడాలి?
నేను ఇందాక ఏం చెప్పాను? యేసు తండ్రికే ప్రార్థన చేయాలి. ఎవరు నామం చేయాలి? రేపు వచ్చే వారం ఏం చెబుతానంటే నేను వచ్చేసి యేసుక్రీస్తు చేయాల్సిందే, యేసుక్రీస్తు చేస్తేనే పరలోకం అని చెప్తాను. అయినా సరే నువ్వు మళ్ళీ ఆ మాట కూడా వినాలా వద్దా? నువ్వు వినాలా? అది కదా మరి అడగాల్సింది. నువ్వు నన్ను పోయిన వారం మాట చెప్పావు, ఈ వారం ఎడ చెబుతున్నావు, ఎక్కడుంది వచ్చినావు అని నిలదీయాలి కదా నన్ను, కదండి. కాబట్టి చెప్పిన దేవుడే చెప్పాలి. మళ్ళీ సందేశం ఎక్కడి నుంచి వచ్చింది? సందేశం మళ్ళీ రెండో సందేశం కూడా అక్కడి నుంచే రావాలి, దేవుని దగ్గర నుంచి రావాలి. అంతేగాని ఏ ప్రవక్త, ఏ పాస్టర్, ఏ సేవకుడు మాట వినకూడదు. సేవకులు కాదు పరలోకాన్ని చేర్చేది దేవుడు. నీ ఆజ్ఞల యందు నిత్య జీవం ఉన్నదని అంటాడండి బైబిల్లో. లేఖనంలో యందు గ్రహించండి అంటాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనం. లేఖనముల యందు అదిగో లేఖనాలు అంటే దేవుని ఆజ్ఞల యందు అనమాట అండి. ఇక్కడ దేవుని ఆజ్ఞలను పాటిస్తే నిత్య జీవము, పాటించకపోతే ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 20వ వచనం చూడండి సార్. ద్వితీయోపదేశకాండము 8:20. అదిగో ఇశ్రాయేలు ప్రజలు నాశనం అయిపోయారు వెనక మీరు కూడా వారిలాగానే నాశనం అయిపోతారని చెప్తున్నాడు. ఏమ్మా వింటున్నారా? ఇశ్రాయేలు ప్రజలు ఎంతమంది బయటకు వచ్చారమ్మా? కాదు, అక్కడ ఐగుప్తు నుంచి ఎంతమంది బయటకు వచ్చారు? దాదాపుగా 6,03,550 మంది బయటకు వచ్చారు. పురుషులు, యుద్ధం చేయగలిగిన పురుషులు. టోటల్ జనాభా ఎంతమంది అనమాట అండి? సుమారు 30 లక్షల మంది. సుమారు 30 లక్షల మంది బయటకు వస్తే ఐగుప్తుల నుంచి కనానుకు చేరింది ఎంతమంది అనమాట అండి? మరి వీళ్ళందరినీ రాలగొట్టింది ఎందుకు? ఆజ్ఞ అతిక్రమించబెట్టారు, ఆజ్ఞ పాటించబెట్టారు అనమాట అండి. వారు నా మాట వినలేదు కాబట్టి అన్నాడండి. విన్న వాళ్ళని తీసుకొచ్చేసి, కాబట్టి సంఘంలో 100 మంది ఉన్నా సరే మాట విన్నవాళ్ళని తీసుకుపోతారు. రేపు ఒక్కడైనా ఇద్దరైనా దేవునికి కావాల్సింది మాట వినేవాళ్ళు. దేవునికి కావాల్సింది ఎవరు అనమాటమ్మా? కాబట్టి మనం వింటున్నామా, త్రోసేస్తున్నామా? చిన్న విషయంలో కూడా భర్తను ప్రేమించే విషయంలో కానీ, అమ్మను నాన్నను పరిచయం చేసే విషయంలో కానీ, భార్యను ప్రేమించే విషయంలో కానీ, పెద్దలను గౌరవించే విషయంలో కానీ, సన్మానించే విషయంలో కానీ, ఇతరులను ప్రేమించే విషయంలో కానీ ఎక్కడ ఆజ్ఞ అతిక్రమం జరగకూడదు. నేను ఆజ్ఞల యందు నిత్య జీవం ఉంది, ఆజ్ఞ పాటించకపోతే నిత్య నాశనం ఉంది, పాటిస్తే నిత్య జీవం ఉందన్నమాట అండి. పాటించిన వాళ్ళు కనాను చేరారు, పాటించిన వాళ్ళు నరకానికి నాశనం అయిపోయారు అనమాట అండి. అది పరిస్థితి. కాబట్టి నేను ముగిస్తున్నాను ఈ పాఠాన్ని. చెప్పండి, పాఠం పేరు గొప్ప చేసినమాట అండి. కాబట్టి క్రైస్తవులకు దేవుడు ఎలా పరిచయం చేసుకున్నాడు? తండ్రిగా పరిచయం చేసుకున్నాడు. పితరులకు దేవుడు ఎలా పరిచయం చేసుకున్నాడు? సర్వశక్తిగా దేవుడుగా. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఎలా పరిచయం చేసుకున్నాడు? యెహోవా నామం. యెహోవా నామం పరిశుద్ధమైందా, లేకపోతే ఆయన నామం కంటే ఇంకేమైనా నామం ఉందా? ఘనమైన నామం లేదనమాట అండి. అలాంటి నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదా? ఎలా పడితే అలా వాడకూడదు. ఆ నామాన ప్రమాణం కూడా చేయకూడదట ఇశ్రాయేలు ప్రజలు. ఎలా పడితే అలా వాడకూడదు, ఎలా పడితే అలా ఉపయోగించకూడదు. ఒరేయ్ యేసు అనకూడదు. యేసు అనే పేరు పెట్టమాకండి పిల్లలకు, పెట్టమాకండి సార్. అలాగనమాట. వ్యర్థంగా ఉచ్చరించకూడదు. వ్యర్థంగా ఉచ్చరించమని దేవుడు వదిలిపెట్టే అవకాశం లేదనమాట అండి. కాబట్టి ఎంతో ఘనమైన, మహోన్నతమైన, పరిశుద్ధమైన నామం కంటే ఏది గొప్ప చేశాడంటమ్మా? వాక్యాన్ని. వాక్యం అంటే ఏంటనమాట అండి? ఆయన మాట, ఆజ్ఞ, తన విధి, తన చెప్పినట్లుగా పాటించిన వాళ్ళు ఖచ్చితంగా దేవుడు ఆస్వాదించాడు. పాటించకపోతే సర్వనాశనం చేశాడు. కాబట్టి మనం పాటిస్తామా? ఖచ్చితంగా నిత్య జీవాన్ని అందుకుంటాం. ఒకరితో మనకు అనవసరం. పాటించిన నోవాహు రక్షించబడ్డాడు, పాటించిన లోతు రక్షించబడ్డాడు, పాటించినటువంటి రాహబు రక్షించబడింది,
పాటించిన వాళ్ళే ఆది నుంచి రక్షించబడుతున్నారు. ఇప్పుడైనా సరే నువ్వు సేవకుడు అయినా, విశ్వాసువైనా, సంఘ పెద్దవైనా, మరి ఎవరైనా నీకు అప్పగించిన కార్యక్రమాల్లో దేవుని ఆజ్ఞ పాటిస్తే నిత్య జీవము, పాటించకపోతే నిత్య నాశనం. కాబట్టి నువ్వు పరలోకం పోవాలా వద్దనేది నీ చేతిలో ఉంది. కాబట్టి దేవునికి భయపడి దేవునికి ఇష్టానుసారంగా దేవుని ఆజ్ఞ పాటించడానికి తీర్మానం చేసుకుందాం. పరలోక రాజ్యం చేరే భాగ్యాన్ని సంపాదించుకుందాం. అటు కృప దేవుడు మనకి దయచేయడం గాక. ఏదైనా డౌట్ ఉంటే అడగవచ్చు జోసఫ్ గారు. చెప్పు. మరి కాలిపోలేదుగా, కాలిపోయాడా? మరి రక్షించబడలేదంటావు. పేతురు రాసిన పత్రిక, పేతురు రాసిన రెండవ పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 7వ వచనం చూడండి సార్. 2వ అధ్యాయం 7వ వచనం. నడవడి చేత లోతు ఎలాంటి వాడు అంటండి జోసఫ్ రాజు గారు? నీతిమంతులని మెన్షన్ చేసింది ఎవరు అనమాట? మరి పోలేదంటూ రామారావు గారు చెప్పినది నీకు? ఇంకేమైనా డౌట్ ఉందా అండి ఇందులో? డౌట్ ఏం లేకపోతే మనము బ్రేక్ తీసుకుందాం, టీ బ్రేక్.